ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు 40 సంవత్సరాలు దాటిన తర్వాత చూపు మందగించడం అనేది చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా కళ్ళద్దాలు అనేది చూస్తూ ఉన్నాం. డ్రై ఐస్, అలాగే కండ్ల కలకలు, ఇలా రకరకాల ఇష్యూస్ కళ్ళకు సంబంధించి క్యాట్రాక్ట్ ప్రాబ్లం రావటం, అలాగే డయాబెటీస్ ఉండే వాళ్ళని డయాబెటిక్ రెటినోపతి. సో ఇలాంటి కళ్ళకు సంబంధించి చాలా రకాల సమస్యలు చూస్తున్నాం. వీటన్నిటికీ ఆయుర్వేదంలోని ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బాలకిషన్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో కళ్ళు అనేది చాలా ప్రధానం అందరికీ. సో కళ్ళు లేకపోతే ఇంక ఈ ప్రపంచంలో ఉన్నా లేకపోయినా ఒకటే అనే ఫీలింగ్ ఉంటుంది. అటువంటి కళ్ళకి సంబంధించి ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతోటి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అయితే డయాబెటీస్ కూడా క్రమంగా పెరిగిపోతూ వస్తుంది కాబట్టి డయాబెటీస్ వల్ల కళ్ళకు కూడా ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి చాలా మందికి అదే చూస్తున్నాం సమస్య. సో మరి ఈ కంటి సమస్యల నుంచి ఒక్కొక్కటిగా తీసుకుంటే ఎలా బయటపడే అవకాశం ఉంటుందో? అందుకే ఫస్ట్ ఒకటే చెప్పుకోవాలి, సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్పేస్తాం. ఏది ఉన్నా లేకున్నా కళ్ళు ఉంటే సరిపోతుంది అని అనొచ్చు. ఎందుకంటే చేయి లేకున్నా ఏమవుతాం, పెద్ద సమస్య కాదు, అక్కడి వరకు వెళ్ళొచ్చు నడుస్తూ. కాళ్ళు లేకున్నా కాదు, పాకుతూ వెళ్ళిపోవచ్చు. కానీ కళ్ళు లేకపోతే ఏం కనపడదు, ఎక్కడ గుంట్లో పడుతుందో తెలియదు. కాబట్టి కళ్ళు చాలా ఇంపార్టెన్స్ అని చెప్పడం జరిగింది పురాతన కాలం నుంచి. అంత ప్రప్రదమైనటువంటి కళ్ళని మనం పూర్తిగా నెగ్లిజెన్సీ, అశ్రద్ధ చేసి వాటిని మనమే చెడగొట్టుకుంటున్నామని చెప్పాలి. తప్పకుండా బాధ్యతారాహిత్యం అని చెప్పేసి అనాలి. తల్లిదండ్రులనే కట్టిపెట్టి కొట్టాలి అసలు వాస్తవంగా. ఎందుకంటే దిస్ నాట్ హ్యావింగ్ ఫ్యూ మంత్స్, ఫ్యూ డేస్, 1 month 2 months పిల్లలకి మొబైల్ ఆన్ చేసి తల పక్కన పెట్టేస్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ విల్ బి దేర్ అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ ఆన్ బ్రెయిన్. బ్రెయిన్ నుంచే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా వెళ్తుంది. కేంద్ర నాడీ మండలం బ్రెయిన్ నుంచే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. విజన్ షుడ్ బి సీ ఫర్ బ్రెయిన్. బ్రెయిన్లో ఉన్నటువంటి దృశ్య శ్రవణ నాడితో చూస్తాం మనం. వినికిడి శక్తి, విజన్ వినడం కూడా మెదడు నుండే వింటాం మనం. ప్రతిది కూడా మెదడు నుంచే ప్రక్రియలు జరుగుతాయి. ప్రతి ప్రక్రియ మెదడు నుంచే వెళ్తుంది. సో దట్ అంత షార్ప్గా బాగుండాల్సిన మెదడుని చిన్నప్పటి నుంచే మనం చెడగొట్టేస్తున్నాం. సో ఫ్యూ మంత్స్, 1 or 2 months పిల్లలకి మొబైల్ ఆన్ చేసి పక్కన పెడుతున్నారు పిల్లలకి. మా కళ్ళ ఐ విల్ సీ డైరెక్ట్లీ. ఇంక పిల్లలు ఒక తినే స్టేజ్కి వచ్చాక ముందర ఫోన్ ఆన్ చేసి పెట్టేసి ఏదో ఒకటి కార్టూన్ ఏదో పెట్టి అది చూపిస్తూ తినిపించడం. సో కళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి. ముందే చెవు దగ్గర పెట్టారు, ఇంకా చెవు మీద 2 పోయాయి. అల్జిమర్ వ్యాధి, జ్ఞాపక శక్తి, ఇవన్నీ వస్తుంటాయి. చూపే కాకుండా ఇవన్నీ పోతున్నాయి. తర్వాత ప్రధాన పోషక విలువలు లోపిస్తున్నాయి అక్కడ. ఏంటి అంటే ఇంత పూర్వకాలంలో శిశువు జన్మించిన మరుక్షణం నుంచి, ఆ క్షణం నుంచి ఉదయం 5 గంటలకు లేస్తారు దాదాపు పిల్లలు, చిన్న పిల్లలు 5, 4:30, 5 ప్రాంతంలో లేస్తారు. అప్పటి నుండి మొదలుకొని నైట్ 6:30, 7 o'clock పడుకుంటారు. అప్పటి వరకు మినిమం 15-20 minutesకి ఒకసారి, అట్లీస్ట్ ½ an hourకి ఒకసారి తలకు నూనె పెట్టేవాళ్ళు. అంటే మాడ మీద కొంచెం ఆయిల్ వేస్తుంది. ఎవ్రీ టైం మినిమం 15 to 20 times 30 times ఆయిల్ పెట్టేవాళ్ళు ఎంతసేపు తలకి. సో దానివల్ల ఏంటంటే బ్రెయిన్ చాలా షార్ప్గా ఉండేది. దానివల్ల కళ్ళు జాగ్రత్తగా ఉండేవి, జ్ఞాపక శక్తి బాగుండేది, ఇవన్నీ ప్రొటెక్ట్ చేయబడేవి. ఇప్పుడు ఏమైంది, నూనె పెట్టట్లేదు. ఏ బేబీ ఆయిల్ తెచ్చినా ఇట్ విల్ బి హ్యావ్ అండ్ కెమికల్ ఎఫెక్షన్స్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో దానివల్ల మెదడుకి ప్రొడక్షన్ లేదు. పూర్వకాలం స్వచ్ఛమైన నువ్వుల నూనె తలకు పెట్టేవాళ్ళం, ఒక 20 సార్లు 30 సార్లు పెట్టేవాళ్ళు. అందుకే పూర్వకాలంలో మాకు ఏ జబ్బులు రాలే, మీకు ఏవి రాలేని ఇప్పుడు అనడం జరుగుతుంది. ఎందుకంటే దట్ ఈస్ ద కాజ్ అనమాట, ప్రధాన కారణం అది. అట్లా ఆ విధంగా అది అక్కడ ఫస్ట్ స్టెప్లోనే లోపిస్తుంది. సో తర్వాత మదర్ బూస్టింగ్ ఎంతసేపు ఇస్తారు, తల్లి పాలు ఎంతసేపు ఇస్తున్నారు, ఇవ్వట్లేదు. కొంతమంది అసలు ఇవ్వట్లేదు. అక్కడ కూడా పోషకాహార విలువలు లోపిస్తున్నాయి పిల్లలకి. అంటే దృష్టి తగ్గడానికి ప్రధాన కారణాలు అన్నమాట. శిశువు జన్మించిన మరుక్షణం నుంచి చూపు తగ్గడానికి మనం ప్రయత్నం చేస్తున్నామని చెప్పినట్టు లెక్క. ఇక్కడ తల్లి కూడా సరైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారం తీసుకోవట్లేదు. ఇందాక ఫస్ట్ చెప్పుకున్నాం, ఏది మనం తీసుకున్న ఆహారం అంతా నిస్సారమైనటువంటి ఆహారం. ఎంతసేపు ఆన్లైన్లో బుక్ చేయొచ్చు, వస్తుంది అని బుక్ చేసుకొని టిఫిన్ నుంచి మొదలుకొని నైట్ డిన్నర్ వరకు ఆన్లైన్లో బుక్ చేసుకొని తినడం. వాడు ఏ 3 రోజుల కింద ప్రిజర్వేటివ్స్ కలిపెట్టి ఉంటే వచ్చాక తింటాం మనం, అయిపోయింది. సో అందులో ఏముండదు అప్పుడు. సో గతంలో అయితే 3, 4, 5 years వరకు కూడా పిల్లలకి పాలు ఇచ్చేవారు. అది సరే, పాలు అప్పటి వరకు ఇవ్వకుండా 1 year వరకు మినిమం ఇచ్చేసి ఆ తర్వాత దెన్ మినిమం బయట నుంచి
ఎక్స్టర్నల్ మిల్క్ బయట మనం తాగేటటువంటి పాలు పిల్లలకు కూడా ఇవ్వచ్చు. చిన్నపిల్లలైతే ఆవు పాలు కౌ మిల్క్ దొరుకుతుంటాయి, లేదా బర్రె పాలు కూడా ప్రొద్దున ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు తాగిస్తుంటే కొంత బాగుండేది. అలా ఏది లేకుండా పోయినాయి కనుక పోషక విలువలను లోపించి సమాజం దృష్టి లోపంతో ఎదుర్కొంటుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలు తాటికాయ అంత అక్షరాలు కనబడట్లేదు పిల్లలకి. మీరు చెప్పినట్టు ఇందాక చెప్పారు మీకు ఎంట్రీలో ఏంటి, పిల్లలకు కనబడతలేదు. చిన్న పిల్లలు 5-6 ఇయర్స్ లోపు పిల్లలకి ఇంత దొడ్డు అద్దాలు వస్తున్నాయి. కారణం ఏంటి? బోర్డు మీద రాసిన అక్షరాలు కనబడట్లేదు, ఈ సైజు అక్షరాలు ఏవి కనబడట్లేదు. కారణం అంటే అది ఇందాక చెప్పినాం. అది తర్వాత ఆహారంలో ఎలాంటి ఇది లేదు. ఇవన్నీ కారణాలే దృష్టిలోపం వచ్చేస్తుంది. దాంతోనే ఇవన్నీ జరిగిపోతున్నాయి. ప్రధాన కారణాలంతా పోషక విలువలు, దెన్ మనం ఇచ్చేటటువంటి టైం, ఇవన్నీ కూడా ఇదవుతున్నాయి. తర్వాత మొబైల్స్ విరివిగా వాడడం. పిల్లలు 5 సంవత్సరాల పిల్లల నుంచి మొదలుకొని భోజనం లేకున్నా, నిద్ర లేకున్నా, ఏది లేకున్నా, నీళ్లు లేకున్నా, ఫోన్ లేకుంటే బ్రతికే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పాలి. తప్పనిసరిగా ఫోన్ చేతిలో ఉండాల్సిందే. హస్తభూషణం మొబైల్ అని చెప్పి చేతిలోనే ఫోన్ ఉంటుంది పిల్లలకి. అందువల్ల ఫోన్ ఆడి ఆడి కంటి చూపు పోతుంది. అండ్ యాజ్ వెల్ ఇలా ఫింగర్తో ఇట్లా అంటుంటాం కదా, స్మార్ట్ ఫింగర్ టిప్స్ వెళ్ళిపోతాయి. ఫింగర్ టిప్స్లో విల్లైస్ ఉంటాయి, రక్తకేశనాళికలు అంటారు, వెంట్రుక వాసి కన్నా సన్నగా ఉంటాయి. అవన్నీ చచ్చుబడిపోయి కొంతకాలానికి చేయి పడిపోతుంది. పెన్ను పట్టుకొని స్పూన్ కూడా పట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది కొంతకాలంలో. సో ఇంత నష్టం ఉన్నప్పుడు ఫోన్ ఎందుకు ఇవ్వాలి పిల్లలకి? ఇవ్వద్దు. ఇదంతా కూడా మనం చేతులారా చేసుకున్నటువంటి నష్టం అని చెప్పాలి తప్పనిసరిగా. సో డయాబెటీస్ వల్ల కూడా రెటినో డయాబెటీస్ వస్తుంది కాబట్టి, సో అంటే ఈ టైప్ 1 డయాబెటీస్ మెయిన్ వీళ్ళు కదా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. సో వీళ్ళని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు? ముందు ఏంటంటే షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్పనిసరిగా. డయాబెటీస్ ఏదైతే ఉందో కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. టైప్ 1 అయినా టైప్ 2 అయినా ఏదైనా కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. వంశానుగతంగా అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి షుగర్ ఉన్నట్లయితే పిల్లలకు వస్తుంది. ఒకవేళ ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి డెలివరీ వరకు షుగర్ కంట్రోల్లో ఉన్నట్లయితే పిల్లలకి రాదు. దట్ ఈస్ షూర్. అయితే అంత సక్రమంగా అంత స్ట్రిక్ట్గా చూసుకోవాలి. ఎవ్రీ 3-4 డేస్కి ఒకసారి ఎగ్జామ్ చేయాలి. నార్మల్ 120, 140, 120, 140 ఉండేలాగా చూసుకున్నట్లయితే షుడ్ నాట్ ఎఫెక్ట్ టు ద ఫీటస్కి ఎఫెక్ట్ కాదు. అలా కాక సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలకు వస్తుంది. పుట్టుకతో జన్మతః వచ్చేది జెనెటిక్స్తో వస్తుంది, అదే కారణం అనమాట. ఇక మిగతా వాళ్ళకు రావడానికి మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, రోడ్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ తింటున్నాం కనుక దానివల్ల షుగర్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కారణాలు అవి. అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా షుగర్ని ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఉంచుకోకపోయినట్లయితే డయాబెటిక్ రెటినోపతి, గ్లూకోమా ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది మధుమేహ వ్యాధిగ్రస్తులకి. అవి నార్మల్గా ఉంచుకున్నంతకాలం ఎలాంటి ప్రమాదం లేదు, బాగుంటుంది షుగర్ వల్ల. మరి కంటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి టిప్స్ ఏమైనా పాటించవచ్చా? ఎస్, కంటి ఆరోగ్యం కోసం అద్భుతమైనటువంటి ఆహార పద్ధతులు ఉన్నాయి. ఏంటి? క్యారెట్ తినండి, టమాటో తినండి, కరివేపాకు తినండి, కొత్తిమీర బెస్ట్ టిప్. కొత్తిమీర ఆకు మనం అన్ని కూరల్లో వేస్తాం, ఇట్స్ ఓకే. మెడిసినల్ లాగా వాడొచ్చుదండి. ఇంత కొత్తిమీర తీసేసుకొని హెక్స్టాక్ట్ ఒక అరకప్పు కొత్తిమీర రసం తీసుకొని కొంత ఒక 2 స్పూన్స్ తేనె కలిపి రోజు ఉదయం పరిగెడున తాగుతూ ఉన్నట్టయితే ప్రొద్దున సాయంత్రం బ్రైట్ విజన్ ఐ బాగా పనిచేస్తుంది. దృష్టి లోపం రాకుండా కాపాడుతుంది అడ్వాన్స్గా అనమాట. రోజు తాగుతూ వెళ్ళినట్లయితే దృష్టి లోపం రాదు అసలు. పిల్లలకి రోజు ఇవ్వచ్చు. అంటే సాధారణంగా 40 దాటిన తర్వాత ఖచ్చితంగా దృష్టి లోపం అనేది స్టార్ట్ అవుతుందని అంటారు కదా. అది ఏజ్ ఫ్యాక్టర్తో వచ్చేది వేరు, డిఫరెంట్. దాన్ని ప్రొలాంగ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. తీసుకున్నట్టయితే ప్రొలాంగ్ అవుతుంది. ఎస్, ఇలా కాంట్రాక్ట్ రాకుండా కాపాడుకోవచ్చు. కాంట్రాక్ట్ రాకుండా కాపాడవచ్చు. రోజు ఎవ్రీడే తీసుకోవాలంటే కొత్తిమీర పచ్చిది ఒక రసం ఒక రకప్ తీసుకొని ఒక 2 స్పూన్స్ తేనె కలిపి ప్రొద్దున ఎంటీ స్టమక్, సాయంత్రం బిఫోర్ ద మీల్ అలా తీసుకుంటున్నట్లయితే ఐ ప్రొటెక్షన్ బాగుంటుంది. ఎగ్ అనేది ఎలాంటి రోల్ పోషిస్తుంది ఇందులో? ఎగ్ కూడా బాగా పనిచేస్తుంది. దానికి కూడా మంచి పొటెన్సీ విలువలు ఉన్నాయి. కంటికి బాగా పనిచేస్తుంది. ఇందాక చెప్పుకున్నట్లు ఆకుకూరలలో వచ్చినట్లయితే తోటకూర అంటాం, కలెగూర తోటకూర అంటాం, తోటకూర, బచ్చల కూర, ఈ ఆకుకూరలు విరివిగా తీసుకున్నట్లయితే వీక్లీ 1 or 2 అలా తప్పకుండా తీసుకోవాలి. క్యారెట్ ఎవ్రీడే తీసుకోవాలి. తీసుకున్నట్లయితే కంటి జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. క్యారెట్, టమాటో ఇవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇక ఆయుర్వేద ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? చికిత్స ఈవెందో కాట్రాక్ట్ వచ్చినప్పటికీ, కాట్రాక్ట్ అంటే మూత బిందని వాడక భాషలో అంటారు. సో పొరలు వచ్చాయి, కళ్ళు మసకబారాయి,
ఒకటికి 2 కనబడుతున్నాయి, కలర్ బ్లైండ్నెస్ వస్తుంది అని చెప్తుంటారు. రకరకాల గ్లూకోమా అవ్వచ్చు, రెటినోపతి అవ్వచ్చు, ఇంకేదైనా కంటికి సంబంధించిన అన్ని రకాల జబ్బులు ఇంక్లూడింగ్ విత్ కళ్ళ కలకలం, మామూలుగా వైరల్ కంజక్టివిటీస్ అంటారు వాటిని. అలాంటివి వచ్చినప్పటికీ, కళ్ళ మంటలు ఉన్నా, నీరు కారణం ఏది ఉన్నప్పటికీ ఆయుర్వేదంలో అద్భుతమైన వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి. దట్ ఈస్ ఐరెక్స్ ట్యాబ్లెట్స్, క్యాప్సిల్స్ ఉంటాయి. లేదా సింపుల్ అందరికీ తెలిసిన త్రిఫలా చూర్ణం ఉంటుంది. ప్రొద్దున సాయంత్రం 1 స్పూన్ త్రిఫలా చూర్ణం తీసుకొని వాటర్లో కలుపుకొని తాగితే సరిపోతుంది. కళ్ళ జబ్బులు రాకుండా కాపాడుతుంది. దాంతోపాటుగా చికిత్సా పద్ధతికి వచ్చినట్టయితే ఆప్తాల్ ఐ డ్రాప్స్ అని ఉంటాయి, ఆప్తాల్ ప్లస్, ఆప్తాల్ ప్లేన్ అని ఉంటాయి. ఆప్తాల్ ఏమో మామూలు జనాలకి వాడుకోవచ్చు. మామూలుగా డయాబెటీస్ పేషెంట్స్ అయినట్లయితే, డయాబెటిక్ రెటినోపతి, గ్లూకోమా ఇత్యాది జబ్బులు ఉన్న వాళ్ళు ఆప్తాల్ ప్లస్ అని ఉంటుంది. ఈ 2 డ్రాప్స్ కంటిలో నిరవధికంగా వాడుతూ వెళ్ళినట్లయితే తప్పకుండా కాట్రాక్ట్ జబ్బు నుంచి బయటపడవచ్చు. ఏ స్టేజ్లో ఉన్నా తగ్గిపోతుంది. ఓకే, దీనికి సర్జరీకి వెళ్ళాల్సిన నెసెసిటీ ఉండదు. సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, క్రమంగా తగ్గిపోతుంది. సార్, సో కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అయితే మంచిది, అలాగే ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి, విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి.